అన్ని కూడా మొత్తం అంతా కూడా ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉంటే ఇవాళ డాక్టర్లు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంటర్ అయిన తర్వాత నీట్ పరీక్షలు వస్తా ఉన్నారు, మెరిట్ ఉన్న వాళ్ళు సీట్ వస్తా ఉంది, కానీ అవకాశం లేకుండా పోతుంది. కోట్ల పెట్టేటువంటి పరిస్థితి వస్తా ఉంది. మెడికల్ సీట్లు అమ్ముకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు తీసుకుని వస్తా ఉన్నాడు. సమర్థిస్తామని నేను అంటా ఉన్నా, వ్యతిరేకిస్తాం. నీ మాట మీద నిలబడడం లేదు. అందుకే ఇవాళ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ సర్కార్ను ఇవాళ వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉద్యమం నడిపారు. నేను అంటా ఉన్నా, ఈ జిల్లాలో ఇవాళ తొలివేల నాగిరెడ్డి గారు, 5 సదాశివ యాదవ్, రాజశేఖర రెడ్డి గారు, వింధ్య ఆదరణ రెడ్డి గారు, మధ్యతరగతి ఒక గొప్ప భూషణ కుటుంబంలో పట్టినటువంటి వారు చివరి వరకు వాళ్ళ తుది శ్వాస వరకు కమ్యూనిస్ట్ పార్టీ అంటే పేద ప్రజల కోసం, అధికారుల వర్గాల ప్రజల కోసం, అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసమే వాళ్ళు పనిచేసి శ్వాస విడిచారు. మన మీద ఒక లక్ష్యం ఉన్నాయి, వాళ్ళ యొక్క లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కర్తవ్యాన్ని మనం పునఃస్థానాలు వెళ్ళేస్తారు, ముందుకు వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను అభిప్రాయపడతా ఉంటా. ఎందుకోసం చేసేవాళ్ళు భారతదేశంలో ఈ వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థను ఓడించాలి, సమసమానం కావాలి, దోపిడీ వ్యవస్థ రావాలి అని నలుగురు కమ్యూనిస్ట్ పార్టీని అనంతపురం జిల్లాలో నిర్మాణం చేసి స్థాపించారు. ఎంతో మంది కమ్యూనిస్టులు, విద్యార్థి నాయకులందరూ కూడా తయారు చేసినటువంటి వాదత్వాన్ని పులికి ముచ్చుకున్నటువంటి వాళ్ళు మరింత ముందుకు తీసుకుని పోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటా ఉన్నాం. ఇవాళ యాడికి ఉంది. ఇవాళ తాడపల్లి నియోజకవర్గంలో 50 గంటల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ కమ్యూనిస్టులకు పుల్లారెడ్డి గారు చుట్టూరు, పార్వతమ్మ గారు చుట్టూరు, పార్వతమ్మ గారు, అదేవిధంగా వెంకటరామరెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, ఇవాళ మన మల్లారెడ్డి కార్యక్రమాలు వస్తున్న డబ్బు పడిపోయి పాల్గొనేటువంటి ఒక మంచి కళాకారుడు నారాయణ గారు, ఎంతో మంది అందరూ కూడా ప్రాణాలు అర్పించారు. వాళ్ళ శక్తి మేరకు వాళ్ళందరూ కూడా త్యాగం చేసినటువంటి వారు. వాళ్ళు చివరి వరకు పేద ప్రజల కోసం పనిచేశారు, రైతులు కూలీల కోసం పనిచేసినటువంటి వారు ఇవాళ మనకు దూరం అయ్యొచ్చు. ఆ కుటుంబాలందరూ కూడా కలవడానికి శతవార్షికోత్సవాలు కూడా ఉపయోగపడతా ఉన్నాయి. వారికి సన్మానాలు చేయాలని చెప్పి కుటుంబాలని కూడా భావించారు. అందుకే యాడికి మండల కమ్యూనిస్ట్ పార్టీకి హృదయపూర్వకంగా వారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. గుర్తించాలి, కమ్యూనిస్టులుగా వాళ్ళు గుర్తించాలి, ఐడెంటిఫై చేయాలి, సన్మానాలు చేయాలి. అవసరమైతే రానున్న కాలంలో ఒక సంవత్సర కాలంలో 100,000 2,000 మంది ఐడెంటిఫై చేసి రావడంలో వాళ్ళందరికీ కూడా సత్కారాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. ఆ రకమైన పద్ధతుల్లో మనకు నీరు కావాలని, తాగునీరు, సాగునీరు కావాలని, ప్రాజెక్టు పూర్తి కావాలని, గిట్టుబాటులో రైతులు కావాలని, ఈ కూలికలందరినీ కూడా మహాత్మా గాంధీ పేరును తొలగించినటువంటి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని, చదువుతున్నటువంటి వాళ్ళ ఉద్యోగం రావాలని, వీటన్నిటి కూడా మహిళలకు రక్షణ ఉండాలని కమ్యూనిస్ట్ పార్టీగా మనం అందరం కూడా పోరాటాలు చేసినటువంటి అవసరం ఆసనమైందని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా. కూలీలు, రైతులు, కార్మికుల జీవితాల్లో వెలుగులు తీసుకొని రావడానికి కమ్యూనిస్టులు అనేకమైనటువంటి పోరాటాలు చేశారు. పోరాటాలతో పాటు త్యాగాలు చేశారు. అనేకమైనటువంటి చట్టాలు రావడానికి, ఈ దేశంలో సమూలమైన మార్పులు రావడానికి కమ్యూనిస్టులు ఇదోదకమైనటువంటి కృషి చేశారు. మరి అదే సందర్భంలో మనం 100 సంవత్సరాల వేడుకల్ని భారతదేశ వ్యాప్తంగా మనం నిర్వహించుకుంటా ఉన్నాం. 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ లేవు. 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు ఇవాళ ఎందుకు లేవని చెప్తా ఉన్నాం అంటే, ఆ రోజు ఇలా స్వేచ్ఛగా ఒక చోట కమ్యూనిస్టులందరూ కూడా సమావేశమయ్యేటువంటి పరిస్థితులు లేవు. నిర్బంధంలోనే కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. ఈ దేశానికి స్వాతంత్రం రాకపోవడం నిర్బంధంలోనే కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన తొలి రోజుల్లో ఈ దేశానికి సంపూర్ణమైన స్వాతంత్రం కావాలని మరి తీర్మానం చేసుకుని అడిగి కొట్లాడినటువంటి మొట్టమొదటి రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి 3 అంటే పార్టీలు ఉన్నాయి. ఒకటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అయితే, భారత జాతీయ కాంగ్రెస్ రెండోది, మళ్ళీ ముస్లిం లీగు మూడోది. మరి దేశ విభజన వచ్చిన తర్వాత ముస్లిం లీగ్ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. భారతదేశంలో ఉన్నటువంటి ఈ దేశ స్వాతంత్రానికి పాల్గొన్నటువంటి త్యాగాలు చేసినటువంటి పార్టీలు 2 భారత జాతీయ కాంగ్రెస్ ఒకటైతే, భారత కమ్యూనిస్ట్ పార్టీ 2. అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బీజేపీ వారు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో లేరు.
వారి వారసులు ఎవరు లేరు. అలాంటి వారు ఇవాళ ఢిల్లీలో గద్దె మీద ఉన్నారు. మూడో పర్యాయం అధికారంలోకి వచ్చారు. 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసం ఇవాళ తిరిగి మనం మన చట్టాలని, మన దేశాన్ని, మన పోరాటాలని, మన పూర్వీకులు చేసినటువంటి పోరాటాలను స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.